హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఫుల్ టైమ్ ట్రేడర్. ఈరోజు మన ఇండికేటర్ ఎలాంటి పర్ఫార్మెన్స్ చేసింది అండ్ బ్యాంక్ నిఫ్టీ అండ్ నిఫ్టీలో చూద్దాం. ముందుగా చూసుకుంటే నిఫ్టీ చార్ట్ అండి, 5 మినిట్ టైం ఫ్రేమ్. ఓకేనా, చూడండి. మనకి ఫస్ట్ క్యాండిల్ అనేది షార్ప్ డౌన్ వచ్చింది, బట్ క్యాండిల్ కలర్ వచ్చిందని మనం ఇచ్చిన కలరు గ్రీన్లో ఉంది, బట్ దిస్ ఇస్ ద రెడ్ కలర్ క్యాండిల్. ఓకేనా, సో మనకి రెడ్ కన్ఫర్మేషన్, బేరిష్ కన్ఫర్మేషన్ ఎక్కడ వచ్చింది? సెకండ్ క్యాండిల్లో కన్ఫర్మేషన్ అయింది. మనం ఎంట్రీ తీసుకున్న టైంకి మూడో క్యాండిల్. ఓకేనా, ఫస్ట్ మూడో క్యాండిల్లో మనం ఎంట్రీ తీసుకున్నాం. అక్కడి నుంచి చూడండి 100 పాయింట్స్ అబో మనకి మార్కెట్ అనేది డౌన్ అయింది. ఆల్మోస్ట్ 130 పాయింట్స్. ఓకేనా, చూడండి, ఆల్మోస్ట్ 130 పాయింట్స్ మూవ్ జరిగింది. సో మేము ఇక్కడ 20 పాయింట్స్ కాకుండా మార్కెట్ ఎందుకంటే షార్ప్ ఫాల్ ఉంది అనేసి నేను మామూలుగా ఒక ట్రేడ్ తీసుకుంటే 20 పాయింట్స్ నేను తీసుకుంటాను, బట్ ఈ ట్రేడ్లో నేను 40 పాయింట్స్ తీసుకున్నాను అండి. ఆల్మోస్ట్ ఈ క్యాండిల్ ఒక సగంలో మాకు 40 పాయింట్స్ వచ్చాయి. 150 స్ట్రైక్ ప్రైస్ 150 రూపీస్లో మేము తీసుకున్నాం. ఇక్కడ నుంచి జస్ట్ మాకు 15 మినిట్స్లో మాకు టార్గెట్ అయితే రీచ్ అయింది. ఓకేనా, మార్కెట్ అయితే వెళ్ళిందండి, దగ్గర దగ్గర 70-80 పాయింట్స్ వరకు వెళ్ళింది, బట్ మేము తీసుకున్నది జస్ట్ క్యాప్చర్ చేసింది 40 పాయింట్స్. నిఫ్టీలో 40 పాయింట్స్ అంటే దట్ ఈస్ ద నాట్ సింపుల్ మ్యాటర్. ఓకే, సో మళ్ళీ ఇంకో ఎంట్రీ కోసం వెయిట్ చేస్తాము. ఇలా పైకి వెళ్ళింది, మార్కెట్ పైకి వెళ్ళింది, బట్ బేరిష్ అనేది కన్ఫర్మేషన్ అవుతుందా, బుల్లిష్ కన్ఫర్మేషన్ అవుతుందా అంటే ఈ యొక్క ప్యాటర్న్ అనేది కొంతమంది ఎక్స్పీరియన్స్ పర్సన్ ఉంటారు. ఈ ప్యాటర్న్ అనేది రివర్సిబుల్ ప్యాటర్న్. ఓకేనా, అంటే మార్కెట్ ఇక్కడ పైకి వెళ్తుంది, ఇక్కడ నుంచి తీసుకుంటారు, ఇక్కడ నుంచి కిందికి వెళ్తారని చెప్పి తీసుకుని ఉంటారు. బట్ మనకి ఈ కన్ఫర్మేషన్ క్యాండిల్ ఇది అండి, కన్ఫర్మేషన్ క్యాండిల్ ఇది. యాక్చువల్లీ ఇది ఉంది, బట్ బేబీ లైన్ సపోర్ట్ చేయలేదు. సో వెయిట్ చేస్తాం, మార్కెట్ ఇక్కడ బేబీ లైన్ సపోర్ట్ తీసుకొని పైకి లేస్తుందేమో అని చెప్పి అనుకోవచ్చు, అలా కూడా అనుకోవచ్చు బిగినర్స్. సో ఎక్స్పీరియన్స్ పర్సన్ అయితే ఈ 2 క్యాండిల్స్ చూసిన వాళ్ళు ఇక్కడే తీసుకోవచ్చు, ఎంట్రీ ఇక్కడ తీసుకోవచ్చు. బట్ బిగినర్స్ కోసము ఇక్కడ తీసుకున్నారండి, బిగినర్స్ ఇక్కడ తీసుకున్నారు. మన స్టూడెంట్స్లో కూడా సీనియర్ మోస్ట్ వాళ్ళు ఉన్నారు, బిగినర్స్ ఉన్నారు. సో ఇక్కడ నుంచి ఇక్కడికి ఎంట్రీ, స్టాప్ లాస్ వచ్చి 40 పాయింట్స్ అంటే మనకు అరౌండ్ 20 పాయింట్స్ స్టాప్ లాస్ వస్తుంది. మళ్ళీ మనకి 56 పాయింట్స్ టార్గెట్, అంటే ఇక్కడ మనకి 20 పాయింట్స్ టార్గెట్ అయితే రీచ్ అయింది. ఓకేనా, ఇక్కడ 40, ఇక్కడ 20 పాయింట్స్ అంటే టోటల్గా 60 పాయింట్స్ తీసుకున్నాం. మూడో ట్రేడ్ చూడండి, మూడో ట్రేడు పైకి వెళ్ళి కిందికి వచ్చింది, బట్ ఇక్కడ ఎంట్రీ లేదు. చూడండి, క్లియర్గా చూడండి, మనకి ఇక్కడ ఎంట్రీ లేదు. ఓకేనా, చూడండి, మనకి ఇక్కడ ఎంట్రీ అయితే 100% లేదు. ఎందుకు సార్ లేదు అంటే మనకి కావాల్సింది జస్ట్ 1 రూపీ. ఇక్కడ 1 రూపాయితో మిస్ అయింది ఎంట్రీ. 1 రూపాయి కన్నా కిందికి వచ్చి బ్రేక్ అయ్యింటే కన్నా మనం ఎంట్రీ తీసుకుని స్టాప్లో ఇచ్చేవాళ్ళం. బట్ మనకి కన్ఫర్మేషన్ అనేది క్యాండిల్ ఇవ్వలేదు. అందరూ అనుకోవచ్చు ఇక్కడ ఎంట్రీ ఉంది అనేసి, బట్ మన క్యాండిల్లో 1 రూపీ, మన ఇండెక్స్లోనే చెప్తున్నాను, 1 రూపీ డిఫరెన్స్తో మనకి ఎంట్రీ మిస్ అయింది. మంచిది, ఎందుకంటే స్టాప్ లాస్ కొట్టింది. ఓకేనా, నెక్స్ట్ చూడండి, బులిష్ ఎంట్రీ కన్ఫర్మ్ అయింది, బట్ మనకి హై బ్రేక్ అవ్వలేదు. నెక్స్ట్ క్యాండిల్, ఈ క్యాండిల్ అవ్వలేదు, ఈ క్యాండిల్ అవ్వలేదు. సో వెయిట్ చేస్తాం. ఇక్కడ స్ట్రాంగ్ క్యాండిల్ మళ్ళీ బ్రేక్ అయింది, అప్ సైడ్ మూమెంటం అయింది. మదర్ లైను, బేబీ లైను సపోర్ట్ తీసుకొని మరీ బ్రేక్ అయింది. సో ఇక్కడ హై బ్రేక్ అయినాక మనం తీసుకున్నాం. చూడండి, ఇక్కడ నుంచి తీసుకున్నాం 20 పాయింట్స్, అంటే కొంచెం కింద పెట్టుకున్నాం 30 పాయింట్స్, 15 పాయింట్స్ స్టాప్ లాస్. మనకు అరౌండ్ మళ్ళీ 120 పాయింట్స్ వెళ్ళింది. ఇక్కడ 130 పాయింట్స్ వెళ్ళింది, ఇక్కడ 120 పాయింట్స్ వెళ్ళింది. ఇక్కడ మేము 30 పాయింట్స్ తీసుకున్నామండి. యాక్చువల్లీ 20 పాయింట్స్ చెప్తాను, సింగిల్ ట్రేడ్కి 20 పాయింట్స్ చాలు అని, బట్ మూమెంట్ క్యాండిల్ టు క్యాండిల్ రీడింగ్ చేసుకుంటూ వెళ్తుంటే 30 పాయింట్స్ క్యాప్చర్ చేసాము. 40 + 30 70 + 20 90 పాయింట్స్ అయితే క్యాప్చర్ చేసాము. మన టైం 12:30 టైం అయిపోయింది. 1 o'clock వరకు మనం చేస్తాము. ఇక్కడ టైం అయిపోయింది. నిఫ్టీలో చేసాం. ఓకేనా, ఈరోజు బ్యాంక్ నిఫ్టీ అయితే చేయలేదు, బట్ బ్యాంక్ నిఫ్టీ కూడా కొంతమంది చేస్తున్నారు కాబట్టి మన వ్యూవర్స్లో వాళ్ళకు కూడా బ్యాంక్ నిఫ్టీ కోసం నేను చెప్తాను. ఓకేనా, మేము ఓన్లీ చేసేది నిఫ్టీలోనే. బ్యాంక్ నిఫ్టీ అయితే నాకు పెద్దగా ఇంట్రెస్ట్ ఉండదు, ఎందుకంటే మూమెంట్ తట్టుకోలేము. అది ప్రతిదీ స్టాప్ లాస్ కొడతాయి. స్టాప్ లాస్ కొట్టినా కూడా ఒక 40-50 పాయింట్స్ స్టాప్ లాస్ ఉంటుంది. అంత మనం స్టాప్ లాస్ ఇచ్చుకోవాలంటే మన వల్ల అంత కాదు కాబట్టి, సో మనకు కావాల్సింది నిఫ్టీలో వచ్చేస్తుంది. సో బ్యాంక్ నిఫ్టీలో కూడా కొంతమంది చేస్తున్నారు కాబట్టి వాళ్ళ కోసం చెప్తున్నాను. ఫస్ట్ క్యాండిల్ చూడండి, కన్ఫర్మేషన్ లేదు, బేరిష్ ఎంట్రీ కన్ఫర్మేషన్ లేదు. ఇక్కడ కన్ఫర్మేషన్ ఇచ్చింది, బట్ చూడండి స్టాప్ లాస్ పెద్దది, మనం అంత డేర్ చేయలేము. ఇక్కడ ఎంట్రీ తీసుకొని స్టాప్ లాస్ చూడండి 117 పాయింట్స్ స్టాప్ లాస్ ఉంది. బఫరింగ్ కోసం ఒక 10 పాయింట్లు పెంచుకున్నా కూడా 130 పాయింట్స్ మన స్టాప్ లాస్. అంటే అంత స్టాప్ లాస్ మనం పెడతామా అంటే పెట్టాము. చూద్దాం, ఇలా వచ్చి కొంచెం పైకి వెళ్ళి మళ్ళీ ఇక్కడ ఒక రెడ్ క్యాండిల్ కిందికి వచ్చింది. మదర్ లైన్, బేబీ లైన్కి కిందికి వచ్చి క్లోజ్ అయితే ఇక్కడ ఎంట్రీ తీసుకొని ఆ రెడ్ కలర్ క్యాండిల్ స్టాప్ లాస్ పెట్టుకుందాము అని చెప్పి అనుకోవచ్చు. మన సబ్జెక్ట్లో ఆ సబ్జెక్ట్ ఉంది. బట్ ఇక్కడ చూడండి,
స్ట్రాంగ్గా వెళ్ళింది, క్యాండిల్ బుల్లిష్గా క్లోజ్ అయింది. ఓకేనా? ఇంత ఇంత క్యాండిల్కి మళ్ళీ స్టాప్ లాస్ చూడండి, ఇక్కడ ఎంట్రీ తీసుకొని ఈసారి చూడండి ఎంత ఉందో స్టాప్ లాస్, 150 పాయింట్స్ అరౌండ్. ఓకేనా? సో ఇక్కడ అంత స్టాప్ లాస్ పెట్టకూడదు, సస్టైన్ క్యాండిల్ చూడాలి. ఈ క్యాండిల్ అయిపోయిన తర్వాత ఇంకొక క్యాండిల్ మనకి గ్రీన్ కలర్ వస్తుంది అని చెప్పి చూడాలి. గ్రీన్ కలర్ వచ్చింది అంటే ఈ క్యాండిల్ ఒకళ్ళు స్టాప్ లాస్ పెట్టుకోవచ్చు, నెక్స్ట్ క్యాండిల్ ఎంట్రీ తీసుకోవచ్చు. ఓకేనా? ఇక్కడ ఉండే స్టాప్ లాస్ ఇక్కడికి షిఫ్ట్ అవుతుంది, ఇక్కడున్న స్టాప్ లాస్ ఇక్కడికి షిఫ్ట్ అవుతుంది ఎప్పుడు ఇది గ్రీన్ కలర్ క్యాండిల్లోనే క్లోజ్ అయినప్పుడు. సో ఇక్కడ ఎంట్రీ తీసుకోవచ్చు, మీరు ఇక్కడ ఎంట్రీ తీసుకోవచ్చు. ఇక్కడ నుంచి చూడండి 111 అంటే 111 111 పాయింట్లు వెళ్ళింది. మనకు కావాల్సిన 50 పాయింట్లు ఇక్కడ వచ్చేస్తుంది సింగిల్ ట్రేడ్. ఇక్కడ మనకి ట్రేడ్ ఇవ్వలేదు, చేయకూడదు. సరేనా? ఇక్కడ ఇచ్చింది, పర్ఫెక్ట్గా ఇచ్చింది, ఇక్కడ చేయొచ్చు. ఒక 50 పాయింట్స్ తీసుకున్నాం, క్లోజ్ చేయండి. ఓకేనా? మళ్ళీ చూడండి, ఇక్కడ కాస్ట్ టు కాస్ట్ ఎగ్జిట్ అయ్యే ఛాన్స్ ఉంది. కానీ కొంతమంది ఎమోషనల్ ట్రేడర్స్ ఎగ్జిట్ అవ్వరు, ఇలా పైకి వెళ్ళి మళ్ళీ కిందకి వస్తుందని చెప్పి ఇక్కడ యావరేజ్ చేయడం అలా నష్టపోతూ ఉంటారు. సో మనకి ఇక్కడ కన్ఫర్మేషన్ ఇచ్చింది, క్యాండిల్ చూడండి 50 పాయింట్స్ వెళ్ళింది, మన ఎంట్రీ తీసుకున్న దగ్గర నుంచి 50 పాయింట్స్ మూవ్ జరిగింది. అంటే మనకి ప్రీమియంలో అరౌండ్గా 25 పాయింట్స్ మూవ్ జరిగింది. 25 పాయింట్స్ మూవ్ జరిగినప్పుడు మనం టార్గెట్ ఎంత పెట్టుకుంటామండి? మహా అయితే 40 పాయింట్లు. మన సబ్జెక్ట్ ఉండేది 40 పాయింట్స్ టు 50 పాయింట్స్. ఈ 40 పాయింట్స్లో 25 పాయింట్స్ మనము క్యాప్చర్ చేసినప్పుడు మన స్టాప్ లాస్, ఇక్కడ ఉన్న స్టాప్ లాస్ కాస్ట్ టు కాస్ట్కి షిఫ్ట్ అయిపోవాలి. ఓకేనా? ఇప్పుడు చూడండి, ఇక్కడికి వచ్చేటప్పటికి 25 పాయింట్స్ కనిపించుంటుంది, డ్యామ్ షూర్ కనిపించదు. ఎందుకంటే 51 పాయింట్లు కిందికి వచ్చింది కాబట్టి మన ప్రీమియంలో 25 పాయింట్లు ఖచ్చితంగా వస్తుంది. ఇక్కడ వచ్చినప్పుడు మన స్టాప్ లాస్ ఇక్కడ నుంచి ఇక్కడికి షిఫ్ట్ అయిపోవాలి. ఓకేనా? షిఫ్ట్ అయిపోవాలి ఖచ్చితంగా. ఒకవేళ రివర్స్ అయింది, ఇక్కడ స్టాప్ లాస్ కొట్టింది అనుకో, 0 ప్రాఫిట్ 0 లాస్. మీ క్యాపిటల్ అయితే సేఫ్లో ఉంటుంది కదా, మీ క్యాపిటల్ సేఫ్లో ఉంటుంది. ఓకేనా? అక్కడ ఈగోకి పోయి మీరు ఇక్కడ మళ్ళీ మీరు ఎంతైతే పండించుకున్నంత యావరేజ్ చేసినారనుకోండి, యావరేజ్ చేస్తే మీ క్యాపిటల్ మొత్తానికి 0 అవుతుంది, క్యాపిటల్ మొత్తం 0 అయిపోతుంది. సో ఎమోషనల్ ట్రేడ్స్ వద్దు, మనం సబ్జెక్ట్లో ఉన్న ట్రేడ్స్ మాత్రమే చేయండి. ఇక్కడ ఒక ట్రేడ్ కాస్ట్ టు కాస్ట్. ఓకేనా? కాస్ట్ టు కాస్ట్ మనం తీసుకోవచ్చు ఇక్కడ. ఓకే, సో నెక్స్ట్ పాయింట్లోకి వెళ్దాం. మనకి చూడండి, ఇక్కడ స్టాప్ లాస్ ఇక్కడ ఉంది, క్యాండిల్ బులిష్ కన్ఫర్మ్ అయింది. బట్ ఇక్కడ ఎంట్రీ తీసుకున్నాము, ఇక్కడ తీసుకోవచ్చు. ఇక్కడ ఎంట్రీ ఎలా తీసుకోవాలి అనేది చూడండి. ఫిబొనాచి ఇక్కడ నుంచి ఇక్కడ పెడితే దిస్ ఇస్ ద గోల్డెన్ లెవెల్ జోన్. ఓకేనా? దిస్ ఇస్ ద ఈ బ్లాక్ 2 లైన్స్ గోల్డెన్ లెవెల్. ఓకేనా? చూడండి, నేను బాక్స్ గీస్తాను. ఏ క్యాండిల్ అయితే వచ్చి మనకి టచ్ అయిందో, ఇప్పుడు ఇది ఫిబొనాచి తీసేస్తాను. చూడండి, ఫస్ట్ ఈ క్యాండిల్ వచ్చి టచ్ అయింది, ఇక్కడ ఎంట్రీ తీసుకొని ఇక్కడ చూడండి ఎన్ని పాయింట్స్ క్యాప్చర్ చేశారు, 200 పాయింట్స్. ఇక్కడ 100 పాయింట్లు ట్రేడ్ దొరికిందా లేదా? మనకి ప్రతిరోజు 100 పాయింట్స్ ట్రేడ్ దొరుకుతుంది, మీ టైం బాగాలేనప్పుడు ఒక్కోసారి దొరకదు, అది వారంలో 2-3 రోజులు ఖచ్చితంగా దొరుకుతుంది 100 పాయింట్స్ ట్రేడ్. ఇక్కడ 50, ఇక్కడ 100, 150 పాయింట్లు ట్రేడ్ ఈజీగా చేసుకోవచ్చు. ఇదంతా సైడ్ వేస్, మార్కెట్ మొత్తం సైడ్ వేస్. ఓకేనా? మనకి 12:30 పైన 1 o'clock ఆ టైం వరకు చేస్తే చాలు. 1 o'clock పైన మీరు కూర్చొని అవసరం లేదు, మార్కెట్లో కూర్చోని అవసరం లేదు. ఓకేనా? ఈ ఫిబొనాచి నేను వాడలేను సార్, ఎలా పెట్టాలో నాకు తెలియదు అన్నప్పుడు చూడండి, ఇక్కడ ఎంట్రీ ఇచ్చింది కదా, మళ్ళీ కిందికి వచ్చింది, మళ్ళీ ఇక్కడ బ్రేక్ అయింది. సో ఈ క్యాండిల్ ఒక హై బ్రేక్ అయినాక మీరు ఎంట్రీ తీసుకోండి, ఈ క్యాండిల్ ఒకలో స్టాప్ లాస్ పెట్టుకోండి. ఫిబొనాచి వాడకుండా నాకు తెలియదు సార్, కొంతమంది బిగినర్స్ ఉన్నారు, వాళ్ళ కోసం నాకు తెలియదు అన్నప్పుడు చూడండి, ఇక్కడ వెళ్ళింది కదా, స్టాప్ లాస్ పెద్దది కదా, కొంచెం వెయిట్ చేసి పుష్ బ్యాక్లు అన్నా కొనండి. లేదంటే మళ్ళీ రీబ్రేక్ జరిగినప్పుడు ఇక్కడ తీసుకోండి, ఇక్కడ నుంచి 50 పాయింట్లు 60 పాయింట్లు పెట్టుకోండి, ఇక్కడ 50-60 పెట్టుకోండి. మనకు కావాల్సిన రోజుకి 100 పాయింట్లు వచ్చేస్తాయి కదా. సింగిల్ ట్రేడ్లో 100 పాయింట్లు కొట్టేదానికంటే ఒక 2 ట్రేడ్లు లేదంటే 3 ట్రేడ్లో 100 పాయింట్లు తీసుకొని ల్యాప్టాప్ క్లోజ్ చేసుకొని డే క్లోజ్ చేసుకునేది చాలా ఉత్తమం. ఓకేనా? మన ఇండికేటర్ అనేది 100% వర్క్ అవుతుంది. ఇక్కడ చూడండి, మనకి సిగ్నల్ రెడ్లో వచ్చినాయి, బట్ మనకి ఇక్కడ బేరిష్ ఎంట్రీ లేవు. ఇక్కడ ఎందుకు బేరిష్ ఎంట్రీ లేవు అనేది మన స్టూడెంట్స్కి అయితే 100% తెలుసు. ఓకేనా? ఇక్కడ న్యూ కమర్స్ ఇక్కడంతా ఎమోషనల్గా అయి తీసుకోరు మన వాళ్ళు. సబ్జెక్ట్ పక్కగా నేర్పిస్తాం, సబ్జెక్ట్లో నేర్చుకున్న వాళ్ళు ఇక్కడ ఎటువంటి వాళ్ళు కూడా ఇక్కడ ఎమోషనల్ ట్రేడ్ అయితే చేయరు మన సబ్జెక్ట్లో.
సో మన స్టూడెంట్స్ కూడా మ్యాక్సిమం ఇక్కడికే డే క్లోజ్ చేస్తారు. ఇదంతా పట్టించుకోరు. మధ్యాహ్నం హీరో జీరో కాల్స్ అంట, రూ. 2 నుంచి రూ. 200 పోయే కాల్స్ అవన్నీ మనకొద్దు. మనకి డైలీ ఒక ఒక స్టాండర్డ్‌గా వచ్చే బ్యాంక్ నిఫ్టీలో ఒక 40, 50 పాయింట్లు లేదంటే ఒక 2, 3 ట్రేడ్‌లు చేస్తామా, 40, 40, 40 చొప్పున ఒక 3 ట్రేడ్‌లు 120 పాయింట్లు పెట్టుకున్న నిఫ్టీలో ఒక 30, 30, 20, 20 పాయింట్లు పెట్టుకున్నా కూడా దాంట్లో 100 పాయింట్లు, దీంట్లో 100 పాయింట్లు పెట్టుకుంటే డైలీ టార్గెట్ హ్యాపీగా మనకి 1:00 లోపల ఇస్తుంది. హ్యాపీగా చేసుకోవచ్చు. ఓకేనా? మీకు కూడా ఇండికేటర్ ఎలా వాడాలి, మీకు ఇండికేటర్ గురించి డీటెయిల్స్, మన కోర్సు గురించి డీటెయిల్స్ కావాలి అంటే లెఫ్ట్‌లో కింద నెంబర్ ఉంది. దానికి ఫోన్ గానీ, వాట్సాప్ గానీ చేయండి. నేను ఎలా వాడాలి ఇండికేటరు, మీకు డెమో కావాలన్నా డెమో ఇస్తాను. మీకు కోర్స్‌లో ఎలాంటి కోర్స్ ప్రొవైడ్ చేస్తాననేది మీకు మొత్తం క్లియర్‌గా చెప్తాను. మీరు హ్యాపీగా మీరు బాస్‌గా అంటే మీకు మీరే బాస్‌గా మీరు హ్యాపీగా చేసుకోవచ్చు. ఒకరి సపోర్ట్ లేకుండా, ఒకరి కింద మీరు పని చేయకుండా మీకు మీరే సంపాదించుకోవచ్చు డబ్బులు. ఓకేనా? ఓకే. నెక్స్ట్ వీడియోలో కలుద్దామండి. ఓకే. థాంక్ యూ. బై.